అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రవేశపెట్టిన 8వ తరగతి సాంఘిక శాస్త్రానికి సంబంధించిన పాఠ్యాంశాలను రివ్యూ చేస్తున్నాం. అందులో చరిత్ర భాగంలో మనమైతే ఇప్పటివరకైతే 3 పాఠ్యాంశాలను అయితే రివ్యూ చేయడం జరిగింది. ఇప్పుడైతే వాటిని 4వ పాఠాన్ని అయితే రివ్యూ చేస్తున్నాం. ఈ 3 పాఠాలకు సంబంధించినటువంటి లింకులు పైన ఆ కార్డ్స్ మీకు విడిచిపెట్టడం జరుగుతుంది. మీరు అక్కడ నుండి చూడొచ్చు. లేదా మా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు చేరాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అండ్ వ్యూవర్స్ అందరూ కూడా రిక్వెస్ట్, మా ఛానల్లో వచ్చే వీడియోస్లో ప్రతి 100 మందికి కేవలం 40 మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు. మిగతా 60 మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కాస్త కొత్తగా ఉత్సాహం కలుగుతుంది. మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. ఇక పాఠ్యాంశంలోకి వెళ్దాం. సో గిరిజనులు, దిక్కులు ఒక స్వర్ణయుగము. సో పాఠ్యాంశం చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. అయితే ఈ పాఠ్యంలో ప్రధానంగా మనకి ఏమి కనిపిస్తుందంటే 3వ పాఠ్యాంశంలో గ్రామాల్లో ఈ బ్రిటిష్ పరిపాలన విధానం ఏ విధంగా ప్రభావితం చేసింది అనేది 3వ పాఠ్యాంశంలో ఉంటే, 4వ పాఠ్యాంశంలో ఈ బ్రిటిష్ పాలన అనేది గిరిజనులు ఏ విధంగా ప్రభావితం చేసింది అనే దాని గురించి ఇక్కడ మనం చెప్పబోతున్నాం. ఇక పాఠ్యాంశంలోకి వెళ్తే 1895 సంవత్సరంలో బిర్సా అనే వ్యక్తి జార్ఖండ్ చోటా నాగపూర్ ప్రాంతాల్లో గల అడవుల గ్రామాల్లో సంచరిస్తూ ఉండేవాడు. ఇక్కడ ఒక ప్రశ్న అండి. బిర్సా ముండా మనకు ఏ రాష్ట్రంలో ఉండేవాడు? జార్ఖండ్. ఏ ప్రాంతంలో ఉండేవాడు? చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతంలో సంచరిస్తూ ఉండేవాడు. అతనికి అద్భుతమైన శక్తులు కలవని, తద్వారా అతను వ్యాధులు నయం చేయగలడని, ధాన్యాన్ని రెట్టింపు చేయగలడని ప్రజలు నమ్మేవారు. అయితే ప్రజల కష్టాల నుండి రక్షించడానికి దిక్కు అంటే బానిసత్వం, ఏదంటే వాళ్ళు బానిసత్వాన్ని దిక్కు అంటారు. ఈ దిక్కు నుండి వారిని స్వేచ్ఛను ప్రసాదించడం కోసం తన భగవంతుడు నియమించాడని బిర్సా తనకు తానే ప్రకటించుకునేవాడు. అంటే బిర్సా అప్పటికే మన గిరిజనులు అనుభవిస్తున్నటువంటి దిక్కు అంటే బానిసత్వం. ఈ బానిసలుగా ఉన్న వారి యొక్క సంఖ్యలను తొలగించడానికి పుట్టాడనే తనకు తాను చెప్పుకునేవాడు. అనంతకాలంలోనే అతన్ని భగవంతుడిగా నమ్మి అతను తమ సమస్యలు తీర్చడానికి వచ్చిన వ్యక్తిగా భావించి వేలాది మంది ప్రజలు అతనికి అనుచరులుగా మారారు, ఫాలోవర్స్గా మారడం జరిగింది. ఇంకా బిర్సా ముండా చూడండి, బిర్సా చోటా నాగపూర్ ప్రాంతంలో నివసించే ముండా అనే తెగలో జన్మించాడు. కానీ అతని అనుచరులు ఆ ప్రాంతంలో నివసించే ముండా తెగ వాళ్ళే కాకుండా సంతాలలు, ఓరన్స్ మొదలైన ఇతర తెగల వాళ్ళు కూడా ఉన్నారు. వారందరూ బ్రిటిష్ పాలన వలన తాము ఎదుర్కొంటున్న మార్పుల పట్ల, అనుభవిస్తున్న సమస్యల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. వారి దృష్టిలో వారికి అలవాటైన జీవన విధానం ఏదైతే ఉందో, అటవీ జీవన విధానం, అది కనుమరుగవుతున్నట్లు, వారి జీవనోపాధికి ముప్పు ఏర్పడుతున్నట్లు, వారి మతం ప్రమాదంలో పడుతున్నట్లు భావించసాగారు. బిర్సా ఏ సమస్యలను పరిశీలించగలరని భావించాడు? దిక్కులుగా పిలువబడే అన్యులు ఎవరు? వారు ఆ ప్రాంత ప్రజలను ఎలా బానిసలుగా మార్చారు? బ్రిటిష్ పరిపాలనలో గిరిజనులకు ఏం జరుగుతుంది? వారి జీవితాలు ఎలా మార్పు చెందాయి అనేది ఈ పాఠంలోనే ప్రధాన ఉద్దేశం అనమాట. ఇక తర్వాత చూస్తే ఇదే పేజీలో ఈ పిక్చర్ నుండి కూడా ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. డోంగ్రియా కంతా అనే తెగకు చెందినటువంటి గిరిజనులు ఏ రాష్ట్రంలో ఉంటారు? ఒడిశా. ఇక్కడైతే మార్కెట్కి వెళ్ళడానికి నదుడు దాటుతున్నటువంటి డోగ్రియా కంతా చెందినటువంటి మహిళల ఫోటో అయితే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఇక మీరు 7th క్లాస్లో ఒకసారి చూసుకున్నట్లయితే గిరిజన సమాజాల గురించి చదివే ఉంటారు. చాలా తెగల ఆచారాలు, కర్మకాండలు బ్రాహ్మణులు నిర్దేశించిన వాటితో కంటే భిన్నంగా ఉంటాయి. అంటే మనకు సాధారణంగా మైదాన ప్రాంతంలో నివసించే ప్రజలు ప్రతిదీ చేయాలన్నా కూడా బ్రాహ్మణులను ఆశ్రయిస్తుంటారు. ఇక్కడ గిరిజనులు అయితే ఈ బ్రాహ్మణులు నిర్దేశించిన వాటితో భిన్నంగా ఉంటాయి. కుల వ్యవస్థ, సమాజంలో ఉండే స్పష్టమైన సామాజిక విభజనలు ఈ సమాజాల్లో లేవు. అంటే మనకు మైదాన ప్రాంతాల్లో కనిపించేటటువంటి కుల వ్యవస్థ ఈ గిరిజనులో తెగ కనిపించదు. ఎందుకంటే ఇది ఒకే తెగకు చెందిన ప్రజలందరూ కూడా తామంత ఉమ్మడి బంధుత్వాన్ని పంచుకుంటున్న కుటుంబంగా భావించేవారు. అంతైనంత మాత్రాన ఆ తెగల్లో సామాజిక, అదేవిధంగా ఆర్థిక అసమానతలు లేవంటే అవి కూడా ఉన్నాయి. గిరిజనులు అయినప్పుడు కూడాను వాళ్ళలో కూడాను సామాజిక, ఆర్థిక అసమానతలు అయితే ఉన్నాయి. అయితే అది ఎలా ఉంది దాని గురించి ఒకసారి చూద్దాం. అసలు గిరిజనులు ఎలా జీవించేవారు ఒకసారి అయితే ఈ ప్రశ్నకు సమాధానం చూద్దాం. 19వ శతాబ్దం నాటికి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో గిరిజనులు వివిధ రకాల ఆర్థిక కార్యకలాపాలు చేపట్టారు. ఉదాహరణకు వాళ్ళు చేసేటటువంటి వ్యవసాయాన్ని మనం జూమ్ వ్యవసాయం అంటాం అనమాట. సో కొందరు జూమ్ సాగు అంటే విస్థాపన వ్యవసాయం, చూడండి జూమ్ వ్యవసాయం అన్న విస్థాపన వ్యవసాయం అంటే ఒకటే. ఇది చాలా వరకు అడవుల్లో చిన్న చిన్న భూ కమతాలలో జరిగేది. సూర్యరశ్మి భూమికి చేరడానికి వీలుగా చెట్లు పైభాగాలను కొట్టే
కట్టేసి వృక్షాలను కాల్చి భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తారు. వృక్షాలను కాల్చడం ద్వారా వచ్చిన బూడిదను నేలంతా చల్లేవారు. సాధారణంగా బూడిదలో మనకి పొటాష్ ఉంటుంది. ఇది నేలని సారవంతం చేయడానికి తోడ్పడుతుంది. వారు చెట్లను నరకడానికి గొడ్డళ్ళు, నేలను తవ్వడానికి పారలు ఉపయోగించి నేలను సాగుకు అనుకూలంగా మార్చేవారు. భూమిలో విత్తనాలు వెదజల్లేవారు. అంటే భూమిని దున్నడం కానీ విత్తనాలు విత్తడం కానీ ఇక్కడ చేసేవారు కాదు. ఎలా పడితే అలా చెల్లాచెదురుగా నేలపై విత్తనాలు వేసేవారు. ఒకసారి పంట సిద్ధమైన తర్వాత దానిని కోత కోసిన తర్వాత వారు వేరే వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళేవారు. వాళ్ళ అర్థం ఏంటంటే ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ఒకసారి చేసిన తర్వాత దాన్ని కొన్ని సంవత్సరాల పాటు బీడు భూమిగా వదిలేస్తారు. అంటే అది వ్యవసాయానికి పనికిరాని భూమిగా వదిలేస్తారనమాట. అంటే బీడు భూమి అంటే ఏమిటి? కొంతకాలం సాగు చేయకుండా వదిలిన భూమి, అందువల్ల భూమి కోల్పోయిన సారాన్ని తిరిగి పొందుతుంది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే విస్థాపన సాగుదారులు ఈశాన్య మధ్య భారతదేశంలో కొండ అటవీ ప్రాంతాల్లో నివసించేవారు. విస్థాపన వ్యవసాయం ముఖ్యంగా మనకి కొండ ప్రాంతాల్లోనే జరుగుతుంది. ఈ గిరిజన ప్రజలు జీవనం అడవులలో స్వేచ్ఛగా సంచరించడం మీద, పంటలు పండించడానికి నేలను, అడవులను ఉపయోగించడం మీద ఆధారపడి ఉండేది. అంటే అడవుల్లో స్వేచ్ఛగా తిరగడం, పంటలు పండించడం, అడవులను ఉపయోగించడం పైన ఆధారపడేది. వారు విస్థాపన వ్యవసాయాన్ని అవలంబించడానికి ఉన్న ఏకైక మార్గం అది. అంటే వాళ్ళు విస్థాపన వ్యవసాయాన్ని ఉపయోగించడమే ఒకటే వాళ్ళకి అవకాశం ఉండేది, ఇంక వేరేది ఉండేది కాదు. ఇంకా తర్వాత చూస్తే చాలా ప్రాంతాల్లో గిరిజనులు జంతువులను వేటాడడం, అటవీ ఉత్పత్తులను సేకరించడం ద్వారా జీవించేవారు. అడవులను వారి మనుగడకు అత్యవసరమైనవిగా వారు భావించేవారు. ఒరిస్సా అడవుల్లో నివసించే కోండూలు, ఇక్కడ మళ్ళీ ప్రశ్న అండి, కోండూలు గిరిజనులు ఏ రాష్ట్రంలో జీవించేవారు? ఒరిస్సాలో ఉండేవారు. వీరు మొత్తం కూడా అడవులపైన ఆధారపడేవారు. వీరు సాధారణంగా ఏం చేస్తారంటే సామూహికంగా వేటకు వెళ్ళి దొరికిన మాంసాన్ని అందరూ పంచుకునేవారు. వారు అడవుల నుండి సేకరించిన పండ్లు, వేర్లు తినేవారు. సాల్ చెట్టు లేదా మహువా వృక్షాల విత్తనాల నుండి తీసిన నూనెని ఆహారంగా వండుకునేవారు. ఇక మహువా గురించి గుర్తుపెట్టుకునే, మహువా అనేది ఒక తినడానికి లేదా మద్యం తయారీలో ఉపయోగించే ఒక పువ్వు అనమాట. సో పువ్వుని తినొచ్చు లేదా మద్యం తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. అది మహువా వృక్షాల నుండి సేకరిస్తారు. ఇక తర్వాత చూడండి, ఇక్కడ ఒక ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంటుంది. విస్తరాకుల తయారీకి వాడే ఆకు ఏదండి? పండానస్ చెట్ల ఆకులు అనమాట. పండానస్ చెట్లు అనేవి విస్తరాకులు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. వాటిని డోంగ్రియాకంతా మహిళలు మోసుకొస్తున్నటువంటి ఫోటో కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ప్రశ్న, విస్తరాకుల తయారీలో గిరిజనులు ఉపయోగించే ఆకు పేరేమిటి? పండానస్ చెట్ల ఆకులు. ఇలా కూడా మనకు ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. వారు చాలా రకాల అటవీ మొక్కలు, మూలికలను ఔషధ ప్రయోజనాల కోసం వాడేవారు. అటవీ ఉత్పత్తులను స్థానిక విపణిలో అంటే మార్కెట్లో విక్రయించేవారు. అంటే వీళ్ళు విక్రయించే వస్తువులకి ఎక్కువ గిరాకీ ఎందుకు వచ్చేది అంటే స్థానికంగా అక్కడ మార్కెట్లలో నివసించేటటువంటి చేనేత, చర్మ కార్మికులు తమ బట్టలు, తోలుకు అవసరమైన రంగులకు వాడే కుసుమ, పలాస పువ్వు కోసం అవసరమైనప్పుడు కోండూలను ఆశ్రయించేవారు. అంటే వాళ్ళు మార్కెట్లో ఏదైతే బట్టలు కానీ చర్మ కార్మికులు తోలుకి వేసేటప్పుడు రంగులు కానివ్వండి, ఆ రంగులు అనేవి ఈ చెట్ల నుండి సంపాదించేవారు. కాబట్టి ఈ కోండూలు ఎప్పుడు పడితే వాళ్ళు సంప్రదించేవారనమాట. ఇక అటవీ ప్రజలు తమకు అవసరమైనటువంటి బియ్యం, ఇతర ధాన్యాలు ఎక్కడి నుండి పొందేవారు? కొన్నిసార్లు తమ విలువైన అటవీ ఉత్పత్తులు ఇచ్చి అవసరమైన వస్తువులను వస్తు మార్పిడి పద్ధతిలో పొందేవారు. చూడండి, ఇక్కడ మనకి బార్టర్ సిస్టంలో మాత్రమే ఈ గిరిజనులు అయితే తమ వస్తువులను పొందేవారు. ఇంకొన్నిసార్లు తమ వద్ద ఉన్న కొద్దిపాటి సంపాదనతో వస్తువులను కొనుక్కునేవారు. వారిలో కొందరు గ్రామాలలో బరువులు మోయడం లేదా రోడ్లు నిర్మించడం లాంటి కష్టతరమైన పనులు చేయగా, ఇంకొందరు రైతాంగం వద్ద వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవారు. అటవీ ఉత్పత్తుల సరఫరా తగ్గినప్పుడు గిరిజనులు కూలి పని కోసం ఎక్కువగా తిరగాల్సి వచ్చేది. అంటే అటవీపైనే పూర్తిగా ఆధారపడేవారు. అటవీ ఉత్పత్తులు తగ్గినప్పుడు వాళ్ళు తిరిగి కూలి పని కోసం తిరిగేవారు. ఇక ఈ మ్యాప్ పైన మనకు క్వశ్చన్ వచ్చిన అవకాశం ఉంటుందన్నమాట. భారతదేశంలో పెరిగేటటువంటి వివిధ గిరిజనులు సమూహాల నివాసం అయితే ఇవ్వడం జరిగింది. మహారాష్ట్ర బంజారా, అదే తమిళనాడు కేరళ మల ఇరులాల్, అదే మన ఆంధ్రప్రదేశ్ అయితే కోయ, బంజారా, గోండులు, అలాగే ఒరిస్సాలో చూసుకుంటే కొరడులు, సవర, కందకోయ, పరజబోండా కనిపిస్తున్నాయి. ఇక సంతాలలు అనేవి మనకి వెస్ట్ బెంగాల్లో చూపించారు ఇక్కడ. అదేవిధంగా జార్ఖండ్లో అయితే సంతాల్, ముండా, ఓరాన్ కనిపిస్తున్నారు. ఇక మధ్యప్రదేశ్ అయితే బైగా, బంజారా, గోండులు కనిపిస్తున్నారు. ఈ విధంగా మనకి ప్రతి రాష్ట్రము ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి గిరిజనుల యొక్క పేర్లు అయితే ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని ఒక సార్ట్అవుట్ చేసుకొని
చదవాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది. కానీ ఇక్కడ మనం చూసుకుందాం, అంటే అంటే మనకి అటవీ ఉత్పత్తులు ఎప్పుడైతే తగ్గిపోతాయో ఈ గిరిజనుల కూలి పని కోసం ఎక్కువ తిరిగేవారు. వారిలో చాలామంది ఉదాహరణకు మధ్య భారతదేశంలో కనిపించే బైగాలు చూసారా, మధ్య భారతదేశం బైగాలు ఎక్కడున్నారండి మనకి ఇక్కడ చూడండి ఒకసారి. ఎస్ అండి, ఇక్కడ మనకైతే కనిపిస్తుంది. ఓకే, ఛత్తీస్గఢ్ అనుకుందాం. ఛత్తీస్గఢ్లో మనకు బైగాలు అయితే కనిపిస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తారు ఒకసారి చూద్దాం. అంటే వారు ఇతరుల వద్ద పనిచేయడానికి ఇష్టపడేవారు కాదు. బైగాలు అటవీ ఉత్పత్తుల మీద మాత్రమే ఆధారపడి జీవించి అటవీ ప్రజలుగా తమను తాము భావించేవారు. శ్రామికునిగా మారడం అనేది తమ స్థాయిని తగ్గిస్తుందని భావించేవారు. అంటే ఈ బైగాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల వద్ద పనిచేయడానికి ఇష్టపడేవారు కాదు. పూర్తిగా అటవీ మీద ఉపయోగపడి జీవించేవారు. స్థానికంగా ఉత్పత్తి కాని వస్తువులను పొందడానికి గిరిజన సమూహాలు తరచుగా అమ్మడం కొనడం అనేది అవసరమయ్యేది. వారు వ్యాపారస్తుల మీద, వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడటానికి ఇది దారితీసింది. అంటే కొత్తగా వాళ్ళకు ఉత్పత్తి కాని వస్తువులను కొనుక్కోవడం కోసం వాళ్ళ వ్యాపారంలోకి రావడం అయితే జరిగిందనమాట. వ్యాపారస్తులు అమ్మడం కోసం వస్తువులను తెచ్చేవారు, వస్తువులను అధిక ధరలకు అమ్మేవారు. వడ్డీ వ్యాపారులు గిరిజనులను రుణాలు ఇచ్చేవారు. వీటి ద్వారా గిరిజనులు తమ దగ్గర ఉన్న సంపాదనతో పాటు అదనపు ధనాన్ని సమకూర్చుకొని తమ ద్రవ్య అవసరాలు తీర్చుకునేవారు. కానీ సాధారణంగా రుణాల మీద విధించే వడ్డీ చాలా ఎక్కువగా ఉండేది. దీనితో మార్కెట్ వాణిజ్యం అనేది తరచుగా గిరిజనులకు అప్పు, పేదరికాన్ని తెచ్చిపెట్టాయి. దీనివల్ల గిరిజనులు వడ్డీ వ్యాపారిని, వర్తకునికి దుష్ట స్థానికేతరులుగాను, వారిని తమ కష్టాలకు కారణంగాను భావించేవారు. అంటే వడ్డీ వ్యాపారిని, అదేవిధంగా వర్తకుడిని దుష్ట స్థానికేతరులుగా వాళ్ళు భావించేవారనమాట. ఇక కొంతమంది అయితే పశువుల కాపరులుగా కొందరు. అనేక గిరిజన సమూహాలు పశువులను మేపడం, పెంచడం ద్వారా జీవనం సాగించేవారు. వీరి కాలానుగుణంగా తమ దగ్గర ఉన్న పశువులు లేదా గొర్రెల మందలతో ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళే పశు పోషకులుగా మారారనమాట. ఒక ప్రాంతంలో ఉన్న పశుగ్రాసం తగ్గిపోయినప్పుడు వారు ఇంకొక ప్రాంతానికి తరలి వెళ్ళేవారు. పంజాబ్ కొండల్లో ఉండే వాన్ గుజ్జర్లు చూడండి, ఇక్కడ పంజాబ్లో ఉండేటటువంటి గుజ్జర్లు, ఆంధ్రప్రదేశ్లోని లంబాడీలు ఆవులను మేపేవారు. కులు ప్రాంతానికి చెందినవారు చూడండి, ఇక్కడ జమ్మూ కాశ్మీర్ కులు ప్రాంతానికి చెందినటువంటి గద్దీలు, వీళ్ళు గొర్రెల కాపర్లు. ఇక కాశ్మీర్కి చెందినటువంటి బకర్వాలాలు, వీళ్ళు మేకల కాపర్లు. సో ఇక్కడ మనకి ఎక్కువగా మ్యాచింగ్ కానివ్వండి లేదా తప్పుగా ఉన్నదని కానీ జత చేయడం కానీ ఇలాంటి క్వశ్చన్స్ మనకు రావడానికి ఉంటుంది. పంజాబ్ వాన్గుజ్జర్లు, ఆంధ్రప్రదేశ్ లంబాడీలు ఆవులు మేపేవారు. కులు ప్రాంతానికి చెందిన గద్దీలు గొర్రెలు, కాశ్మీర్కు చెందిన బకర్వాలు మేకల కాపర్లుగా ఉండేవారు. ఇవి రానున్న చరిత్రలో మీరైతే పూర్తిగా చదువుకుంటారు అని ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనకి ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడగవచ్చు అనేది చూడండి. వీటి యొక్క తెగలు, ప్రాంతాలు మరియు వాళ్ళు చేసేటటువంటి పశుపోషణ వీటిపైన అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక వేటాడే సమయం, విత్తడానికి సమయం, కొత్త పొలానికి సమయం. ఇక్కడ ఒక చరిత్రకారుడు అయితే నిజానికి తను పూర్తిగా గిరిజనులో కలిపి బతకడం ద్వారా వాళ్ళ జీవన విధానాలు అధ్యయనం చేసి మనకి రాయడం అయితే జరిగింది. ఆయన పేరు వేరియర్ ఎల్విన్. సో 1930-40 కాలాల్లో భారతదేశంలోని బైగాలు, కోండుల మధ్య గడిపిన వేరియర్ ఎల్విన్ అనే బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త ఈ కాలాన్ని, వాళ్ళు చేసేటటువంటి పనుల్ని, విభజన గురించి ఒక స్పష్టమైన సమాచారం రాశాడనమాట. వాళ్ళు ఏ కాలాలను ఉపయోగించేవాడను. అంటే చైత్రంలో అప్పటికే కోసిన పంట దుబ్బలను తొలగించడానికి స్త్రీలు వెళ్ళేవారు. పురుషులు పెద్ద చెట్లను నరికేవారు. అలాగే వారి సాంప్రదాయ వేటకు వెళ్ళేవారు. పౌర్ణమి రోజు తూర్పు నుండి వేటను ప్రారంభిస్తారు. వెదురుతో చేసిన ఉచ్చులు వేటకు ఉపయోగించేవారు. స్త్రీలు షాగో, చింత లాంటి పండ్లు, పుట్టగొడుగులు సేకరించేవారు. బైగా స్త్రీలు వేర్లు లేదా కాండాలు, మహువా విత్తనాలను మాత్రమే సేకరించేవారు. మధ్య భారతదేశంలోని ఆదివాసీలందరూ బైగాలు ఉత్తమ వేటగాళ్ళుగా ప్రసిద్ధి చెందారు. ఇక్కడ మధ్య భారతదేశంలో ఉత్తమ వేటగాళ్ళు ఎవరంటే బైగాలు అని చెప్తాము. బైగా స్త్రీలు ఎక్కువగాను వేర్లు లేదా కాండాలు లేదా మహువా ఏదైతే చెప్పుకున్నాం కదండి, అది ఆల్కహాల్ తయారు చేయడానికి ఉపయోగించేటటువంటి ఒక పువ్వు, దాని యొక్క విత్తనాలను సేకరించడానికి వెళ్ళేవారు. ఇక తర్వాత వచ్చేది వైశాఖం, దీన్నే బైశాఖ్ అనేవారు. అది చైతన్య, ఇది బైశాఖం. సో బైశాఖులు అంటే వైశాఖ మాసంలో వీరు అడవులను కాల్చేవారు. అలాగే కాలని కలపలను స్త్రీలు తెచ్చే
తెచ్చి కాలేలా చూసేవారు. పురుషులు తమ గ్రామాల దగ్గరలోనే వేట కొనసాగించేవారు. జ్యేష్ఠ మాసంలో విత్తనాలు విత్తడం ప్రారంభించేవారు. వేట కొనసాగేది. ఆషాఢం నుండి భాద్రపదం వరకు కూడాను పురుషులు పొలాల్లో పనిచేవారు. కౌర్లో బీన్స్ మొదట పండ్లు పక్వానికి వచ్చేవి. కార్తీకంలో కుత్కి పక్వానికి వచ్చేది. తర్వాత ఈ అఘాన్ని మనం మార్గశిరం అని పిలుస్తాం. ప్రతి పంట కోతకు సిద్ధమయ్యేది. పుష్యంలో తూర్పుర పట్టేవారు. వీరి పండుగలు నృత్యాలు పుష్ మాసంలోనే జరిగేవి. సో ఇక్కడ మనకి ప్రశ్న, సో ఆదిమ తెగలైనటువంటి బైగాలు కానీ తమ పండగలను ఏ రోజు జరుపుకుంటారు అంటే మనకి పుష్యమాసంలోనే ఎక్కువగా జరిగేవి. మాఘంలో కొత్త బేవార్లకు వెళ్ళేవారు. బేవార్ అంటే మనకు కొత్త ప్రదేశం అనమాట. సో దానికి సంబంధించిన డెఫినేషన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ విస్థాపన వ్యవసాయాన్ని మధ్యప్రదేశ్లో బేవార్ అని పిలుస్తారు. అంటే కొత్త ప్రాంతాలను వెతుక్కుంటూ తర్వాత వెళ్ళేవారు. అప్పుడు వేట సేకరణ ప్రధాన జీవనాధార కృత్యమయ్యేది. అంటే వాళ్ళ మొత్తం క్యాలెండర్ని అయితే మనకు రాయడం జరిగింది. చైత్రం, అదేవిధంగా వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, భాద్రపదం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం నెలల్లో వాళ్ళు చేసేటటువంటిది. అంటే కొత్త ప్రదేశాల కోసం ఎప్పుడు వెళ్ళేవారు అంటే మాఘ మాసంలో వెళ్ళేవారు. అప్పుడు వ్యవసాయం కోసం వెతుకుతున్నారు కాబట్టి పూర్తిగా జీవనాధారం వేటపైనే ఆధారపడేది. పైన వివరించిన పంట చక్రం అనేది మొదటి సంవత్సరంలో జరిగేది. రెండో సంవత్సరంలో కొన్ని పంటలు మాత్రమే విత్తుకొని కోయాల్సి రావడంతో వేటకు తగినంత సమయం ఉండేది. కానీ బెవార్లలో నివసించే పురుషులకు తగినంత ఆహారం ఉండడం వలన మూడో సంవత్సరంలో మాత్రమే అటవీ ఉత్పత్తులు అనుబంధ ఆహారంగా స్వీకరించేవారు. అంటే సో మొదటి సంవత్సరంలో ఎక్కువ పంటలు దొరుకుతాయి. రెండో సంవత్సరంలో కొన్ని పంటలు మాత్రమే ఎత్తుతారు. ఇక మూడో సంవత్సరంకి వచ్చేసరికి అటవీ ఉత్పత్తుల మీదే ఆధారపడేవారు అని చెప్పడం జరిగింది. సో ఇది మనకి యాక్చువల్గా వెరియర్ 11 రాసినటువంటి బైగా అనమాట. ఇది 1939లో రాశారు. ఇది ప్రచురం కాకుండా ఉండిపోయింది. నోట్స్ ఆన్ ది కోన్స్ అనేటటువంటి ఒక చిన్న పుస్తకం ఉంది. ప్రస్తుతం అయితే ఇది నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీలో ఉంది. మనమైతే సేకరించవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఈ ఫోటోలో మనకి కట్టెలు మోసుకెళ్తున్న ఒక సంతాలులు బాలిక అయితే బీహార్లో ఉంది. 1946లో ఈ ఫోటోను అయితే తీయడం అయితే జరిగిందనమాట. రైట్. తర్వాత స్థిర సాగు చేపట్టిన వారైతే కొంతమంది అని చెప్పారనమాట. ఇంతవరకు మీకు బేవార్ చూశారు, లేదా మనం జూమ్ వ్యవసాయం అన్నాం, బేవార్ అని పిలుస్తాం. అదేవిధంగా మనం ఏమని పిలుస్తాము, ఇంకా మన శాస్త్రీయ పద్ధతులు చెప్పాలంటే ఈ చేసే వ్యవసాయాన్ని విస్థాపన వ్యవసాయం అని చెప్పుకోవడం జరిగింది. సో విస్థాపన వ్యవసాయం అనేది కాలాల మారుగా అంటే అక్కడ సారం తగ్గిపోతే కొత్త ప్రదేశానికి వెళ్తాం. ఇక రెండోది సాంద్రతర వ్యవసాయం అంటే ఒకే ప్రదేశంలో స్థిరంగా సాగు చేపట్టడం అనమాట. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడదాం. 19వ శతాబ్దం ముందే గిరిజన సమూహాల్లో చాలామంది ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళడానికి బదులుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం, ప్రతి సంవత్సరం ఒకే ప్రదేశంలో వారి వ్యవసాయ క్షేత్రాలను సాగు చేయడం ప్రారంభించారు. వారు నాగలి ఉపయోగించడం ప్రారంభించారు. క్రమక్రమంగా వారు నివసించే భూమి మీద హక్కులు పొందారు. చాలా సందర్భాల్లో చోటా నాగపూర్లో ముండా మాదిరిగా భూమి తెగ మొత్తానికి చెందేది. అంటే అక్కడ ఉండే భూమి ఆ తెగ మొత్తం కూడా పంచుకునేది. తెగలోని సభ్యులందరూ తాము నివసించే భూభాగాన్ని మొదటగా ఏర్పరిచి మూలవాసులకు వారసులుగా భావించేవారు. అంటే మొదట ఎవరైతే అక్కడ స్థిరపడ్డారో వాళ్ళకి వారసులుగా చెప్పుకునేవారు. కావున వారందరికీ భూమి మీద హక్కు ఉండేది. చాలా తరచుగా ఒక తెగలోని కొందరు ప్రజలు ఆ తెగలోని మిగతా వారి కంటే ఎక్కువ అధికారం పొందగా ఇంకొందరు నాయకులుగా మారారు, ఇతరులు అనుచరులుగా మారారు. శక్తివంతమైన వ్యక్తులు తమ భూమిని తాము సాగు చేయకుండా తరచుగా కౌలుకి ఇచ్చేవారు. అంటే వీళ్ళలో కూడాను ఏమైందంటే ప్రస్తుతం మన ఏదైతే మైదాన ప్రాంతాల్లో ఉంది అలాగే వాళ్ళ మధ్యన కూడాను కొన్ని మార్పులు అయితే వచ్చాయని చెప్పవచ్చు. వాళ్ళలో కూడాను బలవంతులు కాస్త ఎక్కువ పలుకుబడి ఉన్న వాళ్ళు ఎక్కువ భూమిని తన దగ్గర ఉంచుకోవడం, దాన్ని మిగతా వాళ్ళకి కౌలుకి ఇచ్చుకోవడం లాంటిది స్టార్ట్ చేశారనమాట. వేటాడి సేకరణ చేసేవారు లేదా విస్థాపన సాగుదారులందరికంటే స్థిర జీవనాన్ని కలిగిన గోండులు, సంతాలు లాంటి తెగలు సమూహాలను మరింత నాగరికులుగా బ్రిటిష్ అధికారులు భావించారు. అంటే విస్థాపన వ్యవసాయం చేసేటటువంటి ఇందాక మనం చెప్పుకున్న తెగల కంటే ఈ గోండులు, సంతాలు అనేవారు ఒకే ప్రదేశంలో స్థిరపడ్డారనమాట. అంటే మనకి ఇక్కడ అడిగే ప్రశ్న, కింది వానిలో స్థిరపడ్డటువంటి తెగలేవని అడిగారు అనుకోండి, గోండులు, సంతాలు అని చెప్తాము. లేదా ఇక్కడ ముండా మాదిరిగా
ఓకేనా. సో ముండా తెగలో కూడాను చాలామంది ఒకే ప్రదేశానికి స్థిరపడ్డారనమాట. ఇక అడవుల్లో నివసించే వారిని ఆటవిక క్రూరమైన వారిగా భావించి వారు స్థిర నివాసులుగా నాగరికులుగా మారాల్సిన అవసరం ఉందని భావించేవారు బ్రిటిషర్స్ అనమాట. బ్రిటిషర్స్ దృష్టిలో అయితే స్థిర జీవనాన్ని కలిగినటువంటి గోండులు సంతాల వాళ్ళు కాస్త నాగరికులైనటువంటి గిరిజనులను తెలిపేవారు. ఇక అడవుల్లో ఉండే వాళ్ళైతే చాలా క్రూరమైన వాళ్ళు, వాళ్ళకి మనం అన్నీ నేర్పించాలని అనుకునేవారు. ఈ వలస పాలన గిరిజనుల జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో ఒకసారి చూద్దాం. బ్రిటిష్ వారి పరిపాలనలో గిరిజన సమూహాల జీవితాలు మార్పు చెందాయి. ఆ మార్పులు ఏమిటో ఇప్పుడైతే గమనిద్దాం. ముందుగా గిరిజన నాయకులకు ఏమైందో ఒకసారి చూద్దాం. బ్రిటిష్ వారు రాకముందు చాలా ప్రాంతాల్లో గిరిజన నాయకులు ప్రముఖమైన వ్యక్తులుగా ఉండేవారు. కొంత ఆర్థిక అధికారం వారు అనుభవించారు. వారి భూభాగాలను నియంత్రించే హక్కు వారికి ఉండేది. కొన్ని ప్రాంతాల్లో వీరికి సొంత రక్షక దళాలు ఉండేవి. స్థానిక చట్టాలు, అటవీ నిర్వహణ చేపట్టేవారు. బ్రిటిష్ వారి పరిపాలనలో తెగ నాయకుల విధులు, అధికారాలు చాలా వరకు మార్పు చెందాయి. గ్రామ సముదాయాల్లోని భూమిపై వారికి ఉండే హక్కులను కొనసాగించారు. భూమిని కౌలు ఇవ్వడానికి అనుమతించారు. కానీ తెగల అధినాయకులు చాలా వరకు తమ పరిపాలనాధికారాన్ని పోగొట్టుకున్నారు. బ్రిటిష్ అధికారులు భారతదేశంలో రూపొందించిన చట్టాలు పాటించేలా వారిని బలవంత పెట్టారు. అంటే ఎవరికంటే మనకి అక్కడ ఉండేటటువంటి తెగ నాయకులకి. బ్రిటిష్ వారికి కప్పం కూడా చెల్లించాల్సి వచ్చేది. కప్పం అంటే పన్నండి. బ్రిటిష్ వారి తరఫున గిరిజన సమూహాలలో క్రమశిక్షణ నెలకొల్పవలసి వచ్చేది. ప్రజల్లో ఇంతకుముందు వారికి ఉన్న అధికారాన్ని వారు కోల్పోయారు. వారి సాంప్రదాయ విధులు వారు నిర్వర్తించలేకపోయారు. సాంప్రదాయబద్ధంగా వచ్చేటటువంటిని ఏ పద్ధతులు కూడా వాళ్ళు చేసేవారు కాదు. ఎందుకంటే బ్రిటిష్ వారు నాగరికత అనే ఒక క్రమశిక్షణ అనేది వాళ్ళకి నెలకొల్పడం వల్ల కొన్ని అయితే వాళ్ళు మర్చిపోవాల్సి వచ్చింది. ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ ఇల్లు కడుతున్నటువంటి ఒక తెగ అయితే కనిపిస్తుంది. ఈ తెగ ముఖ్యంగా నైషీ తెగ అనమాట. ఈ తెగ మనకి అరుణాచల్ ప్రదేశ్లో కనిపిస్తుంది. అయితే ఈ నైషీ తెగలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ సహాయం చేస్తారు. అయితే ఇల్లు కట్టడానికి వీళ్ళు ఎక్కువగా ఏమి ఉపయోగిస్తారంటే ఇక్కడ మనకి వివరాలు ఇవ్వలేదు, ఎదురు దొంగలైతే ఉపయోగిస్తారు. ఇక్కడైతే మనకి దాని గురించి వివరణ ఇవ్వలేదు. ఇక విస్థాపన సాగుదారులకు ఏం జరిగింది? అయితే స్థిర నివాసం ఉన్నవారికైతే ఓకే, మరి విస్థాపన చేసే వాళ్ళు ఏమిటి? ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశం సంచారం చేస్తుంటారు కదా, వారిపైన బ్రిటిష్ వారు ఎలా కలిగించారు? స్థిర నివాసం లేకుండా సంచారం జీవితం గడుపుతున్న సమూహాల పట్ల బ్రిటిష్ వారు అసౌకర్యంగా ఉండేవారు. ఎందుకంటే వాళ్ళ ఆదేశాలు వాళ్ళకి చేర్చాలన్నా కూడా కష్టం. సో గిరిజన సమూహాలు స్థిరపడాలని, రైతు సాగుదారులుగా మారాలని వారు కోరుకున్నారు. అంటే బ్రిటిష్ వారు సంచార జీవనం గడుపుతున్న ప్రజల కంటే స్థిర జీవనం గడుపుతున్న రైతాంగాన్ని నియంత్రించడం సులభమని వారు భావించేవారు. క్రమం తప్పకుండా ప్రభుత్వానికి వచ్చే ఒక రాబడి వనరుగా కూడా బ్రిటిష్ వారు కోరుకున్నారు. కాబట్టి భూమి కొలతలు తీయించడం, భూమి మీద ప్రతి వ్యక్తికి ఉన్న హక్కులను నిర్వచించడం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన శిస్తును నిర్ధారించడం వంటి భూమి శిస్తు పద్ధతులను ప్రవేశపెట్టారు. కొంతమంది రైతులను భూ యజమానులుగాను, మరికొంతమందిని కౌలుదారులుగాను ప్రకటించారు. ఓకే, మీరు సెకండ్ చాప్టర్లో అయితే మనం చదువుకున్నాం కదా, కౌలు అంటే ఏంటి, యజమాని అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇక్కడ కూడాను ఆ గిరిజనలో కూడా వీళ్ళైతే విభజన అయితే చేశారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఈ తెగ చూడండి, గుజరాత్లోని ఒక అడవిలో సాగు చేస్తున్న బిల్లు మహిళ. అంటే ప్రశ్న ఏంటంటే బిల్లులు అనేటటువంటి ఆదిమ తెగ ఏ రాష్ట్రంలో ఉంటుంది? గుజరాత్లో ఉంటుంది అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ చిత్రపటాలు రెండు చూడండి ఒకసారి. ఇక్కడ మనకి బిల్లు తెగలు అడవిలో చేస్తున్నారు. అంటే చుట్టూ చెట్లు ఉన్నాయి, మధ్యలో మాత్రం మీకు ఏముంది, వరి చేను అయితే కనిపిస్తుంది మధ్యలో. అంటే పూర్తిగా వీరు నాగలతో దున్నలేరు, పారలతో మాత్రం చేయాలి, పూర్తిగా నీరు పెట్టలేరు, వర్షం పైన ఆధారపడాలి. కానీ ఇక్కడ చూడండి, ఈ పటంలో చూసినట్లయితే మీకు ఏమవుతుంది, ఇక్కడ సాంద్రత వ్యవసాయం చేస్తున్నటువంటి ఒక ప్రదేశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం పొలాలు అయితే ఉన్నాయి, నీటి సదుపాయం ఉంది, నాగలను ఉపయోగించడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ రెండు మధ్య భేదాలను పోల్చడానికి రెండు చిత్రపటాలు ఇచ్చారు. కానీ మనకు వచ్చే ప్రశ్న, బిల్లులు అనేటటువంటి ఆదిమ తెగ ఎక్కడ ఉంటుంది? గుజరాత్లో ఉంటుంది. ఇక తర్వాత జూమ్ సాగుదారులను స్థిర నివాసులుగా మార్చడానికి బ్రిటిష్ వాళ్ళు చేసిన కృషి ఎక్కువగా ఫలించలేదు. నీటి కొరత, పొడి నేల ఉన్న ప్రాంతాల్లో స్థిర నాగలి సాగు సాధ్యపడదు. నిజానికి నాగలి సాగును
అవలంబించిన జూమ్ సాగుదారులు వ్యవసాయ క్షేత్రాలు తగినంత దిగుబడి ఇవ్వకపోవడం వలన వారు తరచుగా నష్టపోయేవారు. కాబట్టి ఈశాన్య భారతదేశంలో ఉండే జూమ్ సాగుదారులు వారి సాంప్రదాయ పద్ధతిలోనే సాగు కొనసాగించాలని పట్టుబట్టారు. నిరసనలు విస్తృతమవడంతో బ్రిటిష్ వారు అన్ని అటవీ ప్రాంతాల్లో విస్థాపన సాగు చేసుకునే హక్కును వారికి అంతిమంగా కల్పించారు. ఏదైతే వాళ్ళు విస్థాపన వ్యవసాయం అనేది చేస్తున్నారో దాన్ని అంగీకరించాల్సి వచ్చింది. ఇక్కడైతే ఈ పటం అయితే మనకు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లోని వరి సాగు అనమాట. ఇక్కడ పైన కనిపిస్తుంది గుజరాత్లోని బిల్లు మహిళలు చేసేటటువంటి సాగు. ఒకసారి చెక్ చేసుకుంటారు. ఇక తర్వాత అటవీ చట్టాలు, వాటి ప్రభావం. సో అటవీ చట్టాలు అనేది బ్రిటిష్ ప్రభుత్వం చేసిన తర్వాత వాటి ప్రభావం ఈ గిరిజనులపైన ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. గిరిజన సమూహాల జీవనం అడవితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండేది. అటవీ చట్టాల్లో మార్పులు జరిగితే అది గిరిజనుల జీవనంపై గణనీయమైన ప్రభావం చూపేది. బ్రిటిష్ వారు అన్ని రకాల అడవుల మీద వారి నియంత్రణ నెలకొల్పి అడవులను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారు. ఇదండి ప్రశ్న. అదే బ్రిటిష్ వారికి అవసరమైన కలపను ఇచ్చే కొన్ని రకాల అడవులను రక్షిత అడవులుగా వర్గీకరించారు. ఈ అడవుల్లో స్వేచ్ఛగా సంచరించడానికి, విస్థాపన వ్యవసాయం చేయడానికి, పండ్లు సేకరించుకోవడానికి లేదా జంతువులను వేటాడడానికి ప్రజలకు అనుమతి ఇవ్వలేదు. రక్షిత అడవులు అయితే ప్రవేశపెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో విస్థాపన సాగుదారులు ఎలా మనుగడ సాధించగలరు? అందువల్ల చాలామంది పని జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు బలవంతంగా వెళ్ళవలసి వచ్చింది. కానీ బ్రిటిష్ వారు గిరిజన ప్రజలను అడవుల్లో నివసించడాన్ని నిషేధించిన తర్వాత వారు ఒక సమస్యను ఎదుర్కొన్నారు. అటవీ శాఖ వారు రైల్వే స్లీపర్ల కోసం అవసరమైన చెట్లను నరకడానికి, దొంగలను తరలించడానికి కూలీలను ఎక్కడ నుండి తెస్తారు? ఈ సమస్య మొదలైంది. స్లీపర్ అంటే మనకు తెలిసి ఉంటుందండి. కాస్త మనకు రైల్వే ట్రాక్స్ వేసేటప్పుడు ఆ 2 ట్రాక్స్ కిందన ఒక కర్ర దొంగ అయితే వేస్తారు. ఆ కర్ర దొంగనే మనం ఏమంటాం? స్లీపర్ అంటాం అన్నమాట. పూర్వకాలంలో అడవులను లభించేటటువంటి కలప ద్వారా ఉపయోగించారు. ఇప్పుడైతే మనం సిమెంట్ దొంగలను ఉపయోగిస్తున్నాం అనమాట. మరి ఈ స్లీపర్స్ కోసం కర్ర అవసరం. మరి ఈ కర్ర కావాలంటే నరికే వాళ్ళు ఎవరు? దాన్ని తరలించేవారు ఎవరు? సో గిరిజనులు అనేవాళ్ళు అడవి నుండి వెళ్ళిపోయినట్లయితే వాళ్ళకి కష్టమవుతుంది. ఇలా వలసాధికారులు దీనికి ఒక పరిష్కారం కనిపెట్టారు. అటవీ గ్రామాలలో నివసించేవారు అటవీ శాఖకు కూలీలను అందిస్తామని, అడవులను సంరక్షిస్తామని ఒప్పుకుంటే వారి అడవుల్లో చిన్న చిన్న భూక్షేత్రాలు ఇవ్వాలని, వాటిని సాగు చేసుకోవడానికి వారికి అనుమతి ఇవ్వాలని వారు నిర్ణయించారు. కాబట్టి చాలా ప్రాంతాల్లో అటవీ గ్రామాలను ఏర్పాటు చేయడం ద్వారా నిరంతరం చౌకగా శ్రామికులు లభ్యమయ్యేలా చేశారు. అంటే పూర్తిగా వారిని ఏదైతే రక్షిత అడవుల నుండి ప్రవేశం నిరాకరించారో తద్వారా ఏమైంది మనకి? సో కూలీల లభ్యత అనేది కష్టమైంది. కాబట్టి ఆ సమయంలో ఆ గిరిజనులు అక్కడే ఉండేటట్లు, అదేవిధంగా వాళ్ళకి ఏదైతే ఈ అడవులను నరికేటప్పుడు వాళ్ళకి కూలీలు ఇవ్వడానికి అంగీకరించినట్లయితే వాళ్ళకి భూక్షేత్రాలు ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో చూద్దాం ఇక్కడ ఈ ఆంగ్లేయుల భూమిలో బతకడం ఎంత కష్టమో అంటూ ఒక పాట అయితే మనకి ఇవ్వడం జరిగింది. 1930లో వెరియర్ ఎల్విన్ మధ్య భారతదేశంలోని ఒక గిరిజన సమూహమైనటువంటి బైగాలు నివసిస్తున్న ప్రాంతాన్ని సందర్శించాడు. అతను వారి గురించి, వారి ఆచారాలు, పద్ధతులు, కళలు, జానపదాలు మొదలైనవి తెలుసుకోవాలనుకున్నాడు. బ్రిటిష్ పరిపాలనలో బైగాలు పడుతున్న కష్టాలను తెలియజేసే అనేక పాటలను అతను నమోదు చేశాడు. ఇక్కడ పాట అయితే కనిపిస్తుంది. ఈ పాట మనకి సో శ్యామ్రావ్ హివాలే రాసినటువంటి సాంగ్ అనమాట. ఇది వెరియర్ ఎలివెన్ దీన్ని రికార్డ్ చేయండి. దీన్ని ఏమంటారంటే సాంగ్స్ ఆఫ్ మైకాల్లో ఉంది, మనం చూడొచ్చు. ఆధారాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా వలస అటవీ చట్టాలకు వ్యతిరేకంగా అనేక గిరిజన సమూహాలు ప్రతిస్పందించాయి. వారు కొత్త నియమాలను ఉల్లంఘించి చట్టవిరుద్ధతను ప్రకటించిన వారి పద్ధతులను కొనసాగించారు. అంటే చట్టానికి విరుద్ధంగా వాళ్ళు కావాల్సిన పనులు వాళ్ళు చేసుకున్నారు. కొన్నిసార్లు బహిరంగ తిరుగుబాట్లు కూడా చేశారు. ఇక్కడ మనకి గిరిజన తిరుగుబాట్లు కనిపిస్తాయి. 1906లో అస్సాంలో జరిగినటువంటి సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు చూడండి. 1906 అస్సాంలో జరిగిన సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు. సో ప్రశ్న, సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగింది? అస్సాంలో. ఎప్పుడు జరిగింది? 1906లో. అలాగే మధ్య పరగణలో జరిగినటువంటి అటవీ సత్యాగ్రహం 1930లో జరిగింది. ఈ రెండు కూడా ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక 19వ ఇక్కడ చూడండి, బట్టలు నేస్తున్నటువంటి ఒక గోండార మహిళ ఫోటో అయితే ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇక వర్తకంతో సమస్య, అసలు వర్తకం ఎలా వచ్చింది చూద్దాం. అటవీ ఉత్పత్తుల మధ్య 19వ శతాబ్దంలో అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయడం కోసము, నగదు రుణాలు అందించడం కోసం, వేతనాలకు పనిచేయమని కోరడం కోసం చాలా తరచుగా వ్యాపారులు, వడ్డీ వ్యాపారస్తులు అడవులోకి వస్తున్నట్లు గిరిజనులు గమనించారు. జరుగుతున్న దాని పర్యవసానాలు అర్థం చేసుకోవడానికి గిరిజనులకు కొంత సమయం పట్టింది. పట్టును సాగు చేసే వారి స్థితిని
ఇప్పుడు పరిగణనలోకి తీసుకుందాం. 18వ శతాబ్దంలో భారతీయ పట్టుకు ఐరోపా మార్కెట్లో గిరాకీ ఉండేది. భారతీయ పట్టుకు గల మంచి నాణ్యత వల్ల దాని విలువ ఎక్కువగా ఉండేది. భారతదేశం నుండి పట్టు ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. మార్కెట్ విస్తరించడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు పెరిగిన గిరాకీని తగ్గినట్లుగా పట్టు ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం జార్ఖండ్లోని హజరీబాగ్ ప్రాంతంలో సంతాలులు పట్టు గూళ్లను పెంచేవారు. పట్టు వ్యాపారులు తమ ప్రతినిధులను గిరిజన ప్రజల వద్దకు పంపి వీరి ద్వారా గిరిజనులకు రుణాలు అందించేవారు. పట్టుగూళ్లను సేకరించేవారు. పట్టుగూళ్లను పెంచి వాళ్ళకు 1000 పట్టుగూళ్లకు 3 నుండి 4 రూపాయల వరకు ఇచ్చేవారు. తర్వాత వీటిని బర్దావాన్ లేదా గయకు ఎగుమతి చేసి 5 రెట్లు ఎక్కువ ధరకు అమ్మేవారు. ఇక్కడ మనకు చూడొచ్చు. అంటే ఇక్కడ జార్ఖండ్లోని హజరీబాగ్లో ఉండేటటువంటి ఈ సంతాలుల మార్కెట్కి వచ్చి వాళ్ళు 1000 పట్టుగూళ్ళకు 3 నుండి 4 రూపాయలు తీసుకొని దానికి 5 రెట్లు చేసి మనకి గయాలు అమ్మేవారనమాట. పత్తి ఉత్పత్తిదారులకు ఎగుమతిదారులకు మధ్య ఒప్పందం కూర్చే మధ్యవర్తులు భారీ లాభాలు ఆర్జించేవారు. పట్టు సాగు చేసేవారు చాలా తక్కువగా సంపాదించేవారు. దీన్ని అర్థం చేసుకున్న గిరిజనులు మార్కెట్ని వ్యాపారులను తమ ప్రధాన శత్రువులుగా భావించేవారు. అంటే అక్కడ మార్కెట్ని అక్కడికి వచ్చిన వ్యాపారులను ఇద్దరిని కూడా శత్రువులుగా భావించారనమాట. ఇక్కడ చూడొచ్చు హజాంగ్ మహిళ అయితే కనిపిస్తుంది. చాపనలుతున్న హజాంగ్ మహిళ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది ఏ రాష్ట్రానికి సంబంధించినది మనకి ఇవ్వలేదు. సో ఇక్కడ ప్రశ్న మనకి రావడానికి అవకాశం లేదు. ఇక్కడ తర్వాత చూసుకుంటే బీహార్ బొగ్గు గని కార్మికులు 1948లో తీశారనమాట. సో 1920లో బీహార్లోని ఝరియా రాణిగంజ్ బొగ్గు గనుల తవ్వకాలు జరిపేవారు. సుమారు 50% మంది గిరిజనులు ఈ గనుల్లోనే పనిచేసేవారనమాట. చీకటిగా ఉన్న ఊపిరాడని లోతుగా ఉన్న గనుల్లో పనిచేయడానికి అనేది కేవలం ప్రమాదకరమైనది. అంటే చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఊపిరాడదు, లోతుగా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. అసాధ్యమైనది మాత్రమే కాదు, కొన్నిసార్లు ప్రాణాంతకం కూడాను. 1920లో భారతదేశంలోని బొగ్గు గనుల్లో ప్రతి సంవత్సరం కూడా 2000 మంది కార్మికులు చనిపోయేవారు అని ఒక రిపోర్ట్ అయితే మనకు చెప్తూ ఉంది. పని కోసం వెతుకులాట. పని కోసం తమ నివాసాలను వదిలి సుదూర ప్రాంతాలకు వెళ్ళే గిరిజనుల దుస్థితి మరీ దారుణంగా ఉండేది. 19వ శతాబ్దం మలి భాగం నుండి తేయాకు తోటల సాగు ప్రారంభమైంది. అలాగే గనుల తవ్వకం అనేది ఒక ప్రధాన పరిశ్రమగా మారింది. అస్సాంలోని తేయాకు తోటల్లో, జార్ఖండ్లోని బొగ్గు గనుల్లో పనిచేయడానికి గిరిజనులు పెద్ద సంఖ్యలో నియమించారు. వారిని నియమించిన కాంట్రాక్టర్లు వారికి తక్కువ వేతనం చెల్లించేవారు. వారిని ఇంటికి తిరిగి వెళ్ళనిచ్చేవారు కాదు. అంటే ఈ పనుల్లో చేరడానికి గిరిజనులను నియమించేవారు, వారు తిరిగి ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చేవారు కూడా చాలా తక్కువ వేతనాలు ఇచ్చేవారు. మరి అదే సమయంలో గిరిజనులు ఏమైనా తిరుగుబాటు చేశారా? ఒకసారి చూద్దాం. 19వ 20వ శతాబ్దాలంతా చట్టాల్లో వచ్చినటువంటి మార్పులు, వారి పద్ధతులపై విధించినటువంటి ఆంక్షలు, వారు చెల్లించాల్సిన కొత్త పనులు, వర్తకులు, వడ్డీ వ్యాపారస్తుల దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులు తిరుగుబాటు చేశారు. 1831 నుండి 32 వరకు కోళ్ళు, 1885లో సంతాలులు, 1910లో బస్తరులు తిరుగుబాటు చేయడం జరిగిందనమాట. అయితే 1940లో మహారాష్ట్రలోని వర్లీలు తిరుగుబాటు చేశారు. బిర్సా నడిపిన ఉద్యమం అలాంటి ఉద్యమాలలో ఒకటి అంటూ బిర్సా ముండా ఉద్యమం గురించి అయితే ఇక్కడ చర్చించబోతున్నాం. ఓకే, సో ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఒక బిర్సా ముండా రాసినటువంటి కేఎన్ సింగ్, ఓకేనా, బిర్సా ముండా ఉద్యమంలో ఒక పాట అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు. నా భుజాల నుండి రక్తం చిమ్ముతుంది. ముండాలు పాడినటువంటి పాటలు వారి దుస్థితిని వినిపించాయి. అయ్యో వెట్టి చాకిరి కింద నా భుజాల నుండి రక్తం చిమ్ముతుంది. జమీందారుల దోతలు పగలు రాత్రి నన్ను వేధిస్తున్నారు, విసిగిస్తున్నారు. పగలు రాత్రి నేను రోధిస్తున్నాను. అయ్యో ఇది నా పరిస్థితి, నాకు ఇల్లు లేదు, సంతోషాన్ని నేను ఎక్కడి నుండి పొందేది, అయ్యో అంటూ ఒక పాట అయితే కనిపిస్తుంది. ఇక్కడ బిర్సా ముండా ఉద్యమం గురించి మాట్లాడదాం. 1870 మధ్యకాలంలో బిర్సా ముండా జన్మించాడు. అతను ఒక పేద తండ్రికి కొడుకుగా అతను బోహుండా అడవుల చుట్టూ గొర్రెలు మేపుతూ, వేణువు వాయిస్తూ, స్థానిక అఖాడాలలో నృత్యం చేస్తూ పెరిగాడనమాట. పేదరికం కారణంగా అతని తండ్రి పని కోసం ఒక చోటు నుండి మరో చోటుకి వెళ్ళేవాడు. యుక్త వయసులో బిర్సా గతంలో జరిగిన ముండాల తిరుగుబాటు గురించి కథలుగా విన్నాడు. ముండా సమూహానికి చెందిన సిర్దార్లు, అంటే వారిని ఏమని పిలుస్తారు, నాయకులు అండి. బిర్సా అంటే మనకి ముండా తెగ నాయకులను ఏమని పిలుస్తారు, సిర్దార్లు అని పిలుస్తారు. ప్రజలను తిరుగుబాటు చేయమని కోరడం చూశాడు. దిక్కులు అణచవేతకు ముందు ముండాలు స్వేచ్ఛగా గడిపిన స్వర్ణయుగం గురించి వారు చర్చించేవారు. ఓకేనా, వారి తెగ పూర్వీకులు హక్కును పునరుద్ధరించే సమయంలో వస్తుందని వారు చెప్పేవారు. ఆ ప్రాంతానికి చెందినటువంటి మూలవాసులు తాము వారసులుగాను వారి భూమి ఏదైతే ఉందో ముల్క్ కీ లడాయి
అంటే వాళ్ళ భూమి కోసం వాళ్ళు పోరాటం చేస్తుండడం. ముల్కికి లడాయి అనేది ఎక్కడ కనిపిస్తుందంటే ముండా తెగలో కనిపిస్తుంది. వారి భూమి కోసం వారు పోరాట చేయడం అనమాట. వారి రాజ్యాన్ని తిరిగి పొందాల్సిన అవసరం గురించి ప్రజలను గుర్తు చేసేవారు. బిర్సా మనకి స్థానిక మిషనరీ పాఠశాలకు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళేవాడు. అలాగే మిషనరీ ప్రబోధనలు వినేవాడు. ముండాల స్వర్గరాజ్యాన్ని కోల్పోయిన హక్కులను తిరిగి పొందుతానని అక్కడ కూడా చెప్పడం అతను విన్నాడు. చెడు పద్ధతులు వదిలివారు మంచి క్రైస్తవులుగా మారినప్పుడు ఇది సాధ్యపడుతుందని చెప్పేవారు. అంటే బిర్సా ముండాలు ఏవైతే ఉందో వాళ్ళ గిరిజన సాంప్రదాయాన్ని విడిచిపెట్టి క్రైస్తవులుగా మారితే పూర్వం కోల్పోయినటువంటి స్వర్గరాజ్యం వస్తుంది, హక్కులు వస్తాయని చెప్పేవారు. ఆ తర్వాత బిర్సా ఒక ప్రముఖ వైష్ణవ బోధకుని సమావాసంలో కొంతకాలం గడిపాడు. అతను దంధ్యాన్ని ధరించాడు. స్వచ్ఛత, దైవభక్తికి ఉన్న ప్రాధాన్యతకు విలువనివ్వడం ప్రారంభించాడు. బిర్సా తాను ఎదుగుతున్న వయసులో తారసపడిన అనేక ఆలోచనల ద్వారా ఎక్కువగా ప్రభావితం అయ్యాడు. గిరిజన సమాజాన్ని సంస్కరించాలన్నది అతని ఉద్యమ లక్ష్యంగా ఉండేది. మద్యపానం వదిలేయాలని, గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలని, మంత్ర విద్యలు, చేతబడులు, నమ్మకం మానేయాలని అతను ముండాలను అభ్యర్థించాడు. కానీ బిర్సా మిషనరీలకు, హిందూ భూస్వాములకు కూడా వ్యతిరేకంగా మారాడనే విషయం మనకు తప్పక గుర్తుంచుకోవాలి. అంటే కేవలం వాళ్ళ మతాన్ని వాళ్ళు బాగు చేసుకోవడమే, అంటే వాళ్ళ తెగను వాళ్ళు బాగు చేసుకోవడమే కాకుండా ఈ మిషనరీలు కాకుండా అలాగే హిందూ భూస్వాములు కూడా వ్యతిరేకంగా మారాడనమాట. ముండాల జీవన విధానాన్ని నాశనం చేస్తున్న బాహ్య శక్తులుగా వారిని అభివర్ణించాడు. అంటే మిషనరీలు కానివ్వండి, హిందీ భూస్వాములు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళు నాశనం చేసే శక్తులుగా వర్ణించడం జరిగింది. వైష్ణవులు అంటే మనందరూ తెలిసిందేని విష్ణువుని ఆరాధించే వారిని వైష్ణవులు అంటారు. అదే శివుణ్ణి ఆదరించే వారిని శైవులు అంటారు, మనందరూ తెలిసిందేని. వారి పూర్వవైభవాన్ని తిరిగి పొందమని 1895లో బిర్సా అతని అనుచరులకు పిలుపునిచ్చాడు. అతను గతంలో ఒక స్వర్ణయుగం గురించి మాట్లాడుతూ అది సత్యయుగమని, అందులో ముండాలు మంచి జీవితాన్ని గడిపారని, కరకట్టలు నిర్మించారని, సహజ నీటి బుగ్గలు వాడుకున్నారని, చెట్లు, పండ్లు, మొక్కలు నాటారని, జీవనోపాధి కోసం వ్యవసాయం చేశారని తెలిపాడు. వారు తమ సహోదరులను, బంధువులను చంపలేదు. వారు నిజాయితీగా జీవించారు. బిర్సా కూడా తన ప్రజలు మరోసారి వారి భూముల్లో పనిచేసుకోవాలని, స్థిరపడాలని, వారి భూములను సాగు చేసుకోవాలని కోరుకున్నాడు. ఇటు మిషనరీలను, వడ్డీ వ్యాపారులను, హిందూ భూస్వాములను ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని, బిర్సా అధిపతిగా ముండా రాజ్యం ఏర్పాటు కావాలని రాజకీయ లక్ష్యంతో కొనసాగిన బిర్సా ఉద్యమం బ్రిటిష్ అధికారులను ఎక్కువగా కలవరపెట్టింది. ఈ కారకాలన్నీ ముండాలు అనుభవిస్తున్న దుస్థితి కారణంగా ఈ ఉద్యమం గుర్తించింది. బ్రిటిష్ వారు భూ విధానాలు వారి సాంప్రదాయ భూ వ్యవస్థను నాశనం చేసేవి. హిందూ భూస్వాములు, వడ్డీ వ్యాపారులు వారి భూమిని స్వాధీనం చేసుకునేవారు. మిషనరీలు వారి సాంప్రదాయ సంస్కృతిని విమర్శిస్తుండేవి. ఈ విధంగా మొత్తం మీద అన్ని రకాలుగా కూడాను బిర్సా తమ ముండా తెగని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రజలను ఎక్కువగా బోధించేవాడు. ఈ ఉద్యమం వ్యాప్తి చెందడంతో బ్రిటిష్ అధికారులు చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 1895లో బిర్సాను అరెస్టు చేసి అల్లర్లకు పాటుపడ్డారనే ఆరోపణల మీద దోషిగా నిర్ధారించి 2 సంవత్సరాలు జైల్లో ఉంచారు. 1897లో బిర్సాను విడుదల చేసినప్పుడు ప్రజల మద్దతు పొందడం కోసం అతను గ్రామాలను పర్యటించడం ప్రారంభించాడు. అతను సాంప్రదాయ చిహ్నాలు, భాషను ఉపయోగించి ప్రజలను ప్రేరేపించి రావణుని, అంటే దిక్కులు మరియు ఐరోపా వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, రావణ్ను అంతం చేయాలని, అతని నాయకత్వంలో రాజ్యాన్ని స్థాపించాలని కోరాడు. దీనికి బిర్సా అనుచరులు దిక్కులు, ఐరోపా వారి అధికారానికి చిహ్నంగా ఉన్న వాటిని లక్ష్యం చేసుకున్నారు. వారు రక్షకభట నిలయాల మీద, చర్చిల మీద దాడి చేశారు. వ్యాపారులు, జమీందారులు ఆస్తులను దోచుకునేవారు. బిర్సా రాజ్యానికి చిహ్నంగా వారు తెల్ల జెండాను ఎగురవేసేవారు. ఇలా మనకి ముండా తెగ వాళ్ళు ఎక్కువగా తిరుగుబాటు చేశారు. అనుకోకుండా 1900లో బిర్సా కలరా వ్యాధితో మరణించడంతో ఉద్యమం నీరుగారిపోయింది. అయినప్పటికీ ఈ ఉద్యమం 2 విషయాలను ప్రాముఖ్యతను సంతరింపజేసింది. మొదటిది, ఆదివాసీల భూమి దిక్కులు సులభంగా స్వాధీనం చేసుకోలేని విధంగా చట్టాలు ప్రవేశపెట్టేలా వలస ప్రభుత్వాన్ని ప్రోద్బలం చేసింది. అంటే ఇక్కడ దిక్కులు అంటే గుర్తుపెట్టుకోండి, నిజానికైతే మనకు భూస్వాములు అని చెప్పొచ్చు. వీళ్ళే అంటే బ్రిటిష్ వారి కింద ఉండేటటువంటి బానిసలు అని చెప్తారనమాట. ఈ బానిసలు ఆదివాసీల పైన పెత్తనం చెలాయించకుండా ఉండడానికి ఈ దిక్కుల నుండి రక్షించడం అనమాట. రెండోది, ఆదివాసీ ప్రజలు అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన చేయగల సమర్థత కలదని, వలస పాలనపై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేయగలరని మరోసారి నిరూపించింది. వారి స్వీయ ఆచారాలు, పోరాట చిహ్నాలు ఆవిష్కరించుకొని వారి సొంత నిర్దిష్ట మార్గాలలో ఇది చేశారు. అయితే ఇక్కడ గిరిజనులకు సంబంధించి నగదు మాకెందుకు అంటూ ఒక పద్యం అయితే మనకు కనిపిస్తుంది. ఇది కోహెన్
క్లార్కే హాస్వేల్ సంపాదకత్వంలో వహించినటువంటి ది ఎకానమీ ఆఫ్ ది సబ్స్టెన్సెస్ ఆఫ్ అగ్రికల్చర్ అనే పుస్తకం నుండి పాఠం తీసుకున్నారు. ఈ పాట అనేది మన ఇండియాకు సంబంధించింది కాదు. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా గినియాలోని ఒక గిరిజనుల పాట మనకైతే ఇవ్వడం జరిగింది. పపువా న్యూ గినియాలో ఉండేటటువంటి గిరిజనులు పాడినటువంటి పాట. మేమంటాం నగదు అసంతృప్తి నుంచే చెత్తని, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. ఇది వర్షించడాన్ని ఆపలేదు, అది నన్ను బాధిస్తుంది. అంటే వర్షాన్ని ఆపలేదు ఈ డబ్బు, అలాంటప్పుడు అది ఎందుకు నాకు? కాబట్టి నేనెందుకు నా శ్రమశక్తిని దారపోయాలి? కొబ్బరి చెట్ల మీద ఈ ప్రభుత్వ దుష్టుల కోసం, అంటే వీళ్ళు కొబ్బరి చెట్లను ఎక్కువగా వాటి ఉత్పత్తులపైన ఆధారపడ్డారు, వీళ్ళ కోసం నేను ఎందుకు చేయాలి? నగదు పంటలు వేయడం అన్ని వేళలా చాలా మంచిదే, నీకు అమ్ముకోవడానికి ఏదైనా మిగిలితే కదా, కానీ నాకు చెప్పండి అయ్యా, కొనడానికి ఏమీ లేనప్పుడు నేను ఎందుకు దాని గురించి ఆలోచించాలి? నాకు అడవులు అన్నీ దొరుకుతున్నాయి ఉచితంగా, అలాంటప్పుడు నాకు కొనడానికి అవసరమే ఉంటుంది. అలాంటప్పుడు కొనడానికి అవసరం లేనప్పుడు నాకు ఈ డబ్బు ఎందుకు అంటూ ఈ పద్యం అయితే కనిపిస్తుంది. ఇది పపువా న్యూ గినియాలో గిరిజనుల పాట మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది. దేని నుండి తీసుకున్నారంటే ది ఎకానమీ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఇన్ అగ్రికల్చర్ 1970లో వచ్చినటువంటి 3 వ్యక్తులు రాసినటువంటి ఒక పుస్తకం నుండి తీసుకోవడం జరిగింది. ఇదండి ఈ విధంగా మనకైతే కనిపిస్తూ ఉంటుంది. ఈ పాఠ్యాంశం అయితే మొత్తం కూడా గిరిజనులకు సంబంధించే పాఠం అనమాట. ఈ పాఠాన్ని మీరు ఒకసారి మరోసారి చదవండి. చదివిన తర్వాత మీకు ఏమైనా అర్థం కాకపోయినది కానీ, లేదా ప్రశ్నలలో కన్ఫ్యూజ్ అయ్యేది కానీ, లేదా మీ అమూల్యమైన సలహాలు సూచనలు కానీ తెలియజేయాలంటే మీరు కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావాలంటే బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.